హాయ్ అస్సలాము అలైకుం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇవాళ చికెన్ బిర్యానీ అనేది ఫస్ట్ నుంచి ఎలా చేస్తానో మొత్తం వీడియో అనేది తీస్తానండి. ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేసుకోవాలి, టమోటాస్ కట్ చేసుకుని, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ తీసుకొని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి బియ్యానికి సరిపడినన్ని అండి. ముందు అయితే నేను పొయ్యి మంట వేసుకొని దబరా అయితే పెట్టేసుకున్నాను. అందులో వచ్చి కొంచెం ఘీ, కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని అందులో వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని బాగా దూరగా ఎర్రగా రావాలండి. అంతవరకు కట్టెల పొయ్యి మీద వాడ్చుకోవాలి. వచ్చిన తర్వాత దూరగా వచ్చేసిన చుండి ఎర్రగా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. మనకు సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుందండి. లిమిట్గా దానికి సరిపడేంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా దూరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగున మాడిపోకుండా తగులుకోకుండా బాగా కదుపుతూ వేయించుకోవాలండి. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. చూడండి, బాగా దూరగా వచ్చిన టమోటాలు అయితే వేసేసుకున్నాను. టమోటా వేసిన తర్వాత టమోటా మగ్గేదానికి కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి, తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. తర్వాత అయితే నేను మసాలాలన్నీ వేస్తూ ఉంటానండి. గరం మసాలా, చికెన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, కొంచెం బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి. అన్నీ వేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. బిర్యానీ దినుసులు మొత్తం స్టార్ పువ్వు, యాలక్కాయ అన్నీ మొత్తం వేసుకోవాలండి. నేను అన్ని పొడులు అయితే మిక్స్ చేసి వేస్తున్నాను. మొత్తం వేసి బాగా కదుపుతూ మెత్తగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు బాగా కదుపుతూ ఉండాలండి. బాగా వాడ్చుకోవాలి, చేస్తూ వాడ్చుకోవాలి. చూడండి, బాగా మెత్తగా వస్తుంది. ఇంత మెత్తగా వచ్చేందో ఇలా పేస్ట్ లాగా వచ్చేందో కదుపుకోవాలి. చికెన్ అయితే ముందే తీసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చికెన్లో అయితే కొద్దిగా పెరుగు, కలరు కేసరి, కొద్దిగా పసుపు, ఉప్పు, మనకు చికెన్ మసాలా, ఈ మసాలాలన్నీ దీంట్లో అయినా వేసుకోవచ్చు, అందులో చికెన్లో అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. నేను చికెన్లో అయితే వేయలేదు, అన్నీ దీంట్లో వేసాను బగారాలో. చికెన్ అనేది మామూలుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, పసుపు, కలరు, కొద్దిగా చికెన్ మసాలా అనేది అంతా మసాలాలో వేసి చికెన్ వేసేసి మసాలాలో బాగా మిక్స్ చేస్తూ కదుపుతూ తిప్పుకోవాలండి. బాగా ఉడికేంత వరకు చేసుకోవాలి. లేదంటే చికెన్ బిర్యానీ అనేది పచ్చి వాసన, అసలుకి టేస్ట్ అనేది సరిగా ఉండదండి. ఇలా చేస్తే బాగా కదుపుతూ సన్నని పొయ్యి మీద బాగా ఉడికించుకోవాలండి. చికెన్ అది బాగా ఉడికేంత వరకు మిక్స్ చేస్తూ కదుపుతూ చేసుకోవాలండి. కింద అనేది అడుగున మాడిపోకూడదండి. మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. మాడిపోకుండా చిన్నగా కదుపుకోవాలి, ఎందుకంటే పీసెస్ అనేది విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఆ చికెన్ ఉడికేంత వరకు నేనైతే బియ్యం నానబెట్టుకుంటున్నానండి. వాటర్ అయితే పోసుకున్నాను. నేను కొలుచుకున్న ఆ డబ్బాతో అయితేనే వాటర్ అనేది 1కి 2 వేసుకున్నానండి. 1కి 2 వేసుకున్నాను. బియ్యం అయితే వాష్ చేసుకున్నాను. తర్వాత అయితే చికెన్ అది ఉడికిందా లేదా అని చెక్ చేశాను. ఉడికిపోయింది. తర్వాత అయితే వాటర్ అనేది అందులో వేసేసుకోవాలి. మనం కొలుచుకునేలా వాటర్ అది మనం ఏ గ్లాస్తో అయినా డబ్బాతో అయినా తీసుకుంటాము. 1కి 2 వేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే 1 వేసుకోవాలండి. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. మొత్తం కదుపుకొని నీట్గా కదుపుకొని గరిటెతో మొత్తం చెక్ చేసుకొని పెట్టేసుకోవాలండి. మూత వేసేసుకోవాలి బాగా ఉడికేంత వరకు. మంట అనేది ఎక్కువ పెద్దది పెట్టుకుంటే బాగా ఉడికేసిందండి. ఉడికిన తర్వాత వాటర్ అంతా పక్కకు తీసేసి రైస్ అనేవి మాత్రమే అందులో వేసేసుకోవాలండి. రైస్ అనేది చాలా తడి లేకుండా ఉండాలండి. చేత్తో అయినా తీసి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి వేసుకోవాలి. పొయ్యి మీద అనేది చేస్తే బిర్యానీ కొద్దిగా టేస్ట్ అనేది ఉంటుందండి. చాలా వరకు చాలా టేస్ట్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ కూడా. మేము ఎప్పుడు పొయ్యి మీదనే చేస్తాము. చాలా టేస్ట్ ఉంది. బియ్యం అనేది వేసేసిన తర్వాత అలా కదుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి.
ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్నాక కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఒక 2 సార్లు 3 సార్లు అలా కదపాలి. మరి ఎక్కువ కదిపితే బియ్యం అనేది విరిగిపోతాయండి. అలా ఎక్కువ సార్లు కదపకూడదు. 1-2 సార్లు అలా కదుపుతూ వాటర్ ఇంకిపోయేంత వరకు చూడండి. బియ్యం అనేది పైకి అలా తీస్తూ ఉంటే కిందికి వాటర్ అనేది పోయి కదుపుతుంది. ఇలా ఇంకిపోయిన తర్వాత మొత్తం చూడండి రైస్ అనేది అలా ఇంకిపోయిన తర్వాత పూర్తిగా ఇంకిపోవాలండి పొయ్యి మీద. తర్వాత వచ్చి ప్లేట్ వేసేసి ఇలా తీసేసుకోవాలి. అగ్గి అనేది వెడల్పుగా ఇలా తీసేసుకుంటే చాలా బాగా ఏమంటారండి మీ భాషలో బాగా వస్తుంది. చూడండి ఇలా ఇంకిపోయి ఇలా ప్లేట్ అనేది వేసేసుకున్నాను. పెట్టేసిన తర్వాత బాగా అనేది ఉడికిపోయింది. తర్వాత వచ్చి ఇలా గరిటెని ఇలా రివర్స్లో తిప్పి ఇలా కదుపుకోవాలండి. సైడ్లలో బాగా వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత అది కదుపుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. చికెన్ కూడా బాగా ఉంటుంది. కదుపుకొని ప్లేట్ వేసేసి మీ దగ్గర కొత్తిమీర ఇంకా ఉంటే పైన వచ్చి ఇలా గార్నియర్ పైన అలా చల్లుకోండి. ఇంకా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ. అలా చేసేసిన తర్వాత మూత అనేది వేసి పెట్టేసి పక్కన దించేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పక్కన దించేసుకుంటే అయిపోయిందండి చికెన్ బిర్యానీ. ఇలాంటి మంచి మంచి కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.